So, hi team, I'm Kumdar Reddy. I'm founder of CVT Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional educational consultant and career counselor. So today's topic was sir very important topic అండి. సో చాలా మంది స్టూడెంట్స్ కున్న డౌట్ ఏంటంటే కిర్గిస్తాన్ బెటరా రష్యా బెటరా ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్. సో చాలా మంది మనకి ఇంటి దగ్గరికి వచ్చే పిఆర్ఓలు ఏం చెప్తారంటే కిర్గిస్తాన్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, తర్వాత ఇడ్లీ సాంబార్, దోశ, బిర్యానీలు ఇలా చెప్తారు బేసికల్గా, అంతేనా? కేర్ టేకర్స్ ఇంకోటి వగేరే చెప్తారు. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కానీ, స్టాండర్డ్స్ గురించి కానీ, లైసెన్స్ ఎగ్జామ్ గురించి కానీ, డెవలప్డ్ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీ కానీ, అసలు మనకు అల్టిమేట్గా ఇవి కదా కావాల్సింది. బేసికల్గా అసలు ఏది బెటర్? సో రష్యా అంటే మీకు ఏమని చెప్తారంటే రష్యా అన్నీ బాగుంటాయండి, రష్యా డెవలప్డ్ కంట్రీ, రష్యా ఫ్రెండ్లీ కంట్రీ. బట్ కాకపోతే అండి చిన్న చిక్కొచ్చి పడిందండి. ఏంటంటే అది లైసెన్స్ ఎగ్జామ్ అండి. లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలి. అసలు ఏది నిజం, ఏది బెటర్? అసలు కిర్గిస్తాన్ బెటరా రష్యా బెటరా అసలు ఎంబీబీఎస్ పరంగా చూద్దామండి, ఓకేనా? ఓకే, సో నేను కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ తీసుకున్నానండి. కొన్ని వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఒక 7. సో నెంబర్ 1 వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్, నెంబర్ 2 వచ్చేసరికి బడ్జెట్, నెంబర్ 3 వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెంబర్ 4 వచ్చేసరికి క్లినికల్ ఎక్స్పోజర్, నెంబర్ 5 వచ్చేసరికి పాపులేషన్, నెంబర్ 6 వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, నెంబర్ 7 వచ్చేసరికి లైసెన్స్ ఎగ్జామ్. ఈ 7 స్టాండర్డైజ్డ్, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ అండి, ఓకేనండి? దాన్ని బట్టి మనము ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే డిగ్రీ ఇన్వాలిడ్. బడ్జెట్, ప్రాపర్ బడ్జెట్ 30-35 లక్షలు పెట్టే బదులు అంతంత ఎక్కువ బడ్జెట్లో పెట్టడం కూడా వేస్ట్ ఆఫ్. ఎందుకంటే ఇది 10 లక్షలు యూనివర్సిటీ, 10 లక్షలు కూడా ఎక్కువ కిర్గిస్తాన్కి. 30-35 లక్షలు పెడుతున్నారంటే అసలు వాల్యూ ఉండదు ఆ అమౌంట్కి. సో కాబట్టి బడ్జెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనం అల్టిమేట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తారు, హైయెస్ట్ ఎంసీఏ పాస్ పర్సెంటేజ్. అసలు ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఎంసీఏ కోచింగ్ ఇస్తాము, ఫస్ట్ ఇయర్ నుంచి అసలు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ జాయిన్ చేస్తామంటారు. చెప్తా దాని గురించి కూడా. తర్వాత సరికి పాపులేషన్, అసలు ఎంత పాపులేషన్ ఉంది? మన పాపులేషన్ ఉంటేనే కదా రేపు క్లినికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా మనకి ఫర్దర్గా క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది? పేషెంట్స్ ఇన్ఫ్లో ఉంటాయి కదా. తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, సో ఆ కంట్రీ బీభత్సమైన డెవలప్డ్ కంట్రీ అయితే అసలు ఎంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు? తర్వాత లైసెన్స్ ఎగ్జామ్, అసలు అక్కడ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందా? మనకి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అక్కడి నుంచి లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ తేవాలి కదా, అక్కడ లైసెన్స్ ఎగ్జామ్ ఉండదా? ఈ 7 ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. ఎన్ఎంసీ రూల్స్ రష్యా ఫాలో అవుతుందా లేదా, కిర్గిస్తాన్ ఫాలో అవుతుందా లేదా. నెంబర్ 2 బడ్జెట్, రష్యాలో ఎంత బడ్జెట్ అవుతుంది, కిర్గిస్తాన్ ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్కి అసలు ఆ కంట్రీ వర్తేనా. నెంబర్ 3 క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రేపు ఇక్కడ ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రేపు యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా, ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసినంత స్టాండర్డ్స్ ఉంటాయా. పాపులేషన్, అసలు ఎంత పాపులేషన్ ఉంది, రష్యాలో ఎంత పాపులేషన్ ఉంది, కిర్గిస్తాన్లో ఎంత పాపులేషన్ ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అసలు ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఆ కంట్రీ బాగా డెవలప్ అయితే కదండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేది. అసలు ఏ రేంజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, కిర్గిస్తాన్లో ఎంతమంది ఉన్నారు, రష్యాలో ఎంతమంది ఉన్నారు. క్లినికల్ ఎక్స్పోజర్, లైసెన్స్ ఎగ్జామ్. సో క్లినికల్ ఎక్స్పోజర్ లైసెన్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయిపోయింది కదా. లైసెన్స్ ఎగ్జామ్, అసలు ఆ రష్యాలో అవ్వచ్చు, కిర్గిస్తాన్లో అవ్వచ్చు, లైసెన్స్ ఎగ్జామ్ అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే లైసెన్స్ ఎగ్జామ్ రాయాలా లేదా. సో ఈ 7 పారామీటర్స్ అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 7 పారామీటర్స్ నాట్ ఓన్లీ ద రష్యా, కిర్గిస్తాన్, ఈవెన్ దో యూ కెన్ టేక్ ద జార్జియా ఆల్సో, వియత్నాం ఆల్సో, తర్వాత వచ్చేసరికి కరేబియన్ ఐలాండ్స్ ఆల్సో, తర్వాత వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్ ఆల్సో, కజకిస్తాన్ ఆల్సో. ఇలా మీరు ఈ 7 ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ తీసుకుంటేనే ఆ డిగ్రీ 100% వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే ఆ డిగ్రీ అవ్వచ్చు, మీరు పెట్టే డబ్బులు అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోతుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని మళ్ళీ ఇండియా రావడమే. కాబట్టి సో మీరు వస్తారు 1-2 సార్లు ఆలోచించండి సార్. సో కాబట్టి మీరు ఈ డెసిషన్ తీసుకుని, ఎందుకంటే ఇది స్టూడెంట్ లైఫ్ అండి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు అంటే అవ్వము. ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ వెళ్ళే పిల్లలంతా కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అండి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి సూట్ అవుతాయి. బాగా ఎడ్యుకేటెడ్ అనుకోండి, వీళ్ళు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే వీళ్ళు ఏమని చెప్తారు, ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ వాళ్ళు ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, కేర్ టేకర్స్ అండి. సో ఇలా చెప్పి స్టూడెంట్స్ని మేనేజ్ చేస్తారు. ఓకే, నేను ఉండకూడదని చెప్పట్లా. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? ఓకే, ఇండియన్ ఫుడ్ ఉండాలి, ఇండియన్ మెస్ ఉండాలి, కేర్ టేకర్స్ ఉండాలి, అందరూ ఉంటారు. అన్ని కంట్రీలో, ప్రతి కంట్రీలో ఉంటారండి. అది పెద్ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే కిర్గిస్తాన్ అనేది ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి వీళ్ళు ఇంకా అదేదో పెద్ద హైలైట్ లాగా చెప్తున్నారు. ఆ అండర్ డెవలప్డ్ కంట్రీలో ఆ మాత్రం ఇవ్వకపోతే పిల్లలు అసలు ఉండలేరు అక్కడ. కిర్గిస్తాన్ అనేది వెరీ పూర్, వెరీ అండర్ డెవలప్డ్ కంట్రీ. ఓకేనండి, అసలు ఎందుకు చెప్తా చూడండి ఒకసారి. సో ఎన్ఎంసీ రూల్స్ అండి, ఫస్ట్ మనకు కావాల్సిన ఎన్ఎంసీ రూల్స్ అండి. సో రష్యా ఫస్ట్ సార్, కిర్గిస్తాన్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి?
రష్యా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ కిర్గిస్తాన్ వర్సెస్ రష్యా. నేను ఫర్దర్గా రిమైనింగ్ కంట్రీస్ కూడా ఉజ్బెకిస్తాన్, జార్జియా డిగ్రీ 100% ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఎందుకో చెప్తా, ఫర్దర్గా చెప్తా. సో ప్రస్తుతానికైతే కిర్గిస్తాన్ వర్సెస్ రష్యా అంటే ఇట్లా అసలు ఎన్ఎంసీ రూల్స్ ఏది ఫాలో అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కిర్గిస్తాన్ తీసుకుందామండి, తర్వాత రష్యా. సో ఫస్ట్ మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్ ఏంటి? ఎన్ఎంసీ రూల్స్. సో ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఒక కంట్రీ ఫాలో అవుతున్నది, ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి ఖచ్చితంగా మనము ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ కిర్గిస్తాన్ నుంచి మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి. అది నేను చెప్పట్లా, ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు అఫీషియల్గా. సో ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. అసలు ఆ కంట్రీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఆ కంట్రీ వ్యాలిడా కాదా, అసలు లైసెన్స్ ఇస్తారా లేదా, అసలు ఎన్ని సంవత్సరాల డ్యూరేషను, ఇంగ్లీష్ మీడియమా కాదా, అఫీషియల్గా ఇస్తారు ఎన్ఎంసీ వాళ్ళు. కొంతమంది చెప్తారు గూగుల్ చూసుకోండి, గూగుల్లో కిర్గిస్తాన్ కొడితే కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడ్ అంట కదా అని చెప్తున్నారు. గూగుల్ మీకు సర్టిఫికేట్ ఇవ్వదు, WDMS మీకు సర్టిఫికేట్ ఇవ్వదు, ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు ఆ డిగ్రీ వ్యాలిడా కాదనేది. ఇంకో విషయం కూడా అండి, కిర్గిస్తాన్ డిగ్రీ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చెల్లదు. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే ఇండియాలో కూడా చెల్లదు. ఇప్పటివరకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు కిర్గిస్తాన్ దగ్గర. సో వాళ్ళు ఏదో ఊరికే WDMS, WFME లేదా ఇంకోటి చూపిస్తారండి. మీరు అఫీషియల్గా ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ అప్రూవల్ తెచ్చుకోండి, అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. రష్యాకు ఉందండి, అఫీషియల్గా రష్యాకు ఉంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. చాలా మంది కూడా పంపాను, చూసుకోండి. సో దీనికి అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంటే లేదండి. అఫీషియల్గా కంపల్సరీ కలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఏదో చిన్న ఏవో గూగుల్లో చూసి లేదంటే అవి కాదు మనకు కావాల్సింది. ఎన్ఎంసీ నుంచి అఫీషియల్గా కలెక్ట్ చేసుకునే డాక్యుమెంట్ కావాలి, అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. బడ్జెట్, మీకు కిర్గిస్తాన్ బడ్జెట్ మినిమం 35 లక్షల నుంచి 45 లక్షలు అవుతుందండి. 35 నుంచి 40 అవుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. రష్యా కూడా మీకు 30 నుంచి 40 లక్షలు అవుతుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. సో ఈ 35 లక్షల నుంచి 40 లక్షలు అనేది అసలు కిర్గిస్తాన్కి వర్తా? మీరు 35 లక్షలు 40 లక్షలు పెడితే దాని వర్త్ ఓన్లీ 10 లక్షలు మాత్రమే, 10 lakhs వర్త్ అంతే. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేది 10 lakhsకే. 35-40 లక్షలు పెడితే మీకు ఓన్లీ మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేది 10 లక్షలకే, రిమైనింగ్ 25 lakhs లాస్. రష్యా వచ్చేసరికి మీకు 30 to 40 lakhs అవుతుంది. రష్యాలో వచ్చేసరికి మీకు 30 లక్షలు పెడితే 2 కోట్ల వాల్యూ వస్తుంది. ఎందుకు అంటే రష్యా ఇస్ ద డెవలప్డ్ కంట్రీ, మీకు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కిర్గిస్తాన్లో ఉంటుందా? అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక్కడే ఉంటాడా? అసలు వాళ్ళ పాపులేషనే వేరే కంట్రీస్ రష్యాకు మైగ్రేట్ అవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి, కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ చెక్ చేయండి. కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్, చెక్. ఇవి చెక్ చేసుకోవాలి. గూగుల్లో సర్టిఫికేట్ ఇస్తారా ఎవరా అది కాదు చెక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ గూగుల్ ఇవ్వదండి, సర్టిఫికేట్ WDMS ఇవ్వదు, సర్టిఫికేట్ ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేయాలి. చెక్ చేయండి అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసలు ఉన్నారా? సరే ఆ కంట్రీ బీభత్సమైన కంట్రీ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలా లేదా? ఒక్కరుండరు, ఎందుకంటే ఆ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీ. ఆ కంట్రీలో అసలు వాళ్ళ స్టూడెంట్స్ చదువుకోరు. మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చూడండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దేవుడు ఎరుగు. కిర్గిస్తాన్లో చదివే స్టూడెంట్స్ కిర్గిస్తాన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళంతా రష్యాలో చదువుకుంటారు. బట్ కాకపోతే ఇండియా నుంచి మాత్రం, అది ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ నుంచి మాత్రం 100 మంది 1000 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. ఎందుకు? అర్థం చేసుకోండి మీరే. అక్కడ చదివే వాళ్ళే చదువుకోరు, లోకల్ స్టూడెంట్స్ చదవరు మీకు MBBS అక్కడ. వాళ్ళు రష్యా వెళ్ళి రష్యన్ లాంగ్వేజ్లో చదువుకొని అటు నుంచి రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాసుకుని అటు వెళ్ళిపోతారు రష్యాకి. 50% మైగ్రేషన్ ఉంటుంది స్టూడెంట్స్ అక్కడ. సో మన వాళ్ళు మాత్రం ఇండియా నుంచి, ఎస్పెషల్లీ విజయవాడ, గుంటూరు, పెద్ద సిటీస్ నుంచి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బీభత్సమైన స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు, 300 స్కోరు 400 స్కోరు నీట్లో వచ్చిన వాళ్ళు కూడా కిర్గిస్తాన్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. అసలు ఎందుకు వెళ్తున్నా కిర్గిస్తాను? ఏమైనా డెవలప్డ్ కంట్రీయా? ఏమైనా బీభత్సమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? మరి బీభత్సమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే మన ఇండియన్స్ తప్పితే ఎవరు ఉంటారు అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్? మన ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒకటి అక్కడ ఉండేది. నిజం అది. మీకు పాకిస్తాన్లో ఎక్కువ మంది ఉంటారు, బంగ్లాదేశ్లో ఎక్కువ ఉంటారు. ఆడ పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది ఉంటారు అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంటే పాకిస్తాన్ కంటే కిర్గిస్తాన్ బెటరే. మరి ఇండియా? మనం వెళ్తే రష్యాకు పెద్ద కంట్రీస్కి వెళ్ళాలి. మనం అసలు మనకంటే చీప్ కంట్రీ, చిల్లర కంట్రీకి వెళ్ళాల్సి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? మనకంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? 35 లక్షలు 40 లక్షలు పెట్టి వాడు ఏమన్నా 10 లక్షలకి ఏమైనా ఇస్తున్నాడా? 10 లక్షలకి ఇస్తే ఓకే, వర్త్ 100% వర్త్ కిర్గిస్తాన్. అంటే 35 లక్షలు 40 లక్షలు తీసుకుంటా
కిర్గిస్తాన్, రష్యా అదే 30-40 లక్షలు పెడితే మీకు గాంధీ ఉస్మానియా లాంటి కాలేజీలు వస్తాయి. ఎస్, 100%. మీకు విజయవాడ అయితే సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ వైజాగ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, రాయలసీమ అయితే ఎస్విఎస్, ఇలాంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ 30-40 లక్షలు పెడితే రష్యాలో వస్తాయి. ఇలాంటి పాకిస్తాన్కి ఎక్కువ, ఇండియాకి తక్కువ. అసలు ఇండియాతో పోల్చొద్దు కిర్గిస్తాన్ని, రష్యాతో కూడా పోల్చొద్దు. ఇప్పుడు మన ఇండియాని మీరు బంగ్లాదేశ్తో పోలుస్తారా? ఇండియాని పాకిస్తాన్తో పోలుస్తారా? ఇండియాని నేపాల్తో పోలుస్తారా? ఈ మనకంటే చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. పాకిస్తాన్కి ఇండియాకి ఏమైనా కంపారిజన్ ఉంటుందా? అలానే రష్యాకి కిర్గిస్తాన్కి ఆ కంపారిజన్ ఉంటుంది. కిర్గిస్తాన్ ఇస్ 60 lakhs పాపులేషన్ అండి. మనోళ్ళు ఏంటంటే అదొక బిజినెస్ అనమాట, అంతే. నేను చేయట్లేదు ఆ బిజినెస్ అంటే, మనం ఇచ్చే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. 30-40 లక్షలు మీ దగ్గర 35 నుంచి 40 లక్షల బడ్జెట్ ఉంటే కిర్గిస్తాన్ బడ్జెట్, నేను మీకు ఆంధ్ర గుంటూరు మెడికల్ కాలేజ్ ది బెస్ట్, మీకు 600 స్కోర్స్ అలాంటి మెడికల్ కాలేజ్, అలాంటి మెడికల్ కాలేజ్, ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ఈక్వలెంట్ మెడికల్ కాలేజ్ నేను ఇప్పిస్తాను రష్యాలో. మనం చేస్తాం అలాంటి కాలేజీలు, బెస్ట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. ఈ కిర్గిస్తాన్లో 30-40 లక్షలు పెట్టడం ఎందుకు? అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ చదువుకోరు, మనం వెళ్ళి చదువుకుంటాం, పాకిస్తాన్ వాళ్ళు చదువుకుంటారు. అది రియాలిటీ అక్కడ. లేదు ఇండియన్ ఫుడ్ పెడతాము, ఇండియన్ లెక్చరర్స్ పెడతాము. ఎందుకు పెడతాం అనుకుంటున్నారు? మీకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ లెక్చరర్స్ అడేమి ఉండదు. అక్కడ చదువు చెప్పేవాళ్ళు ఉండరు. కిర్గిస్తాన్లో చదువు చెప్పేవాళ్ళు వాళ్ళ కంట్రీ వాళ్ళు ఉండరు. వాళ్ళ స్టూడెంట్స్కే అక్కడ దిక్కు లేకుండా రష్యా వెళ్తుంటే మనం వెళ్ళేసి అసలు బీభత్సమైన ఎడ్యుకేషన్, అసలు అది ఇది ఓ ఏదో చెప్పేస్తారు. ఏముందని కిర్గిస్తాన్ అండి, అదే అడుగుతున్నాను. వాళ్ళ స్టూడెంట్స్ ఎందుకు చదువుకోరు అక్కడ? పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు చదువుకుంటారు? వాళ్ళకంటే అండర్ డెవలప్డ్ కంట్రీ పాకిస్తాన్ చదువుకుంటారు. వాళ్ళంతా రష్యా వెళ్ళిపోతున్నారు, కిర్గిస్తాన్ వాళ్ళంతా. ఈ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో పాపులేషన్ ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళంతా మైగ్రేట్ అయిపోతారు రష్యాకి. రష్యా, కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ రష్యా ఇప్పటికి కూడా. మనం అమెరికాలో వెళ్తామో, కిర్గిస్తాన్ వాళ్ళు అలా రష్యా వెళ్తారు. సరే 30-40 లక్షలు బడ్జెట్ చెప్పి అసలు వేస్ట్. అది 10 లక్షలకి ఎక్కువ కిర్గిస్తాన్ అనేది. ఇక్కడి నుంచి లెక్చరర్స్, ఇక్కడి నుంచి ప్రొఫెసర్స్ ఎందుకు పెడతారు? అక్కడ ఉండరు. స్కేర్ సిటీ. రష్యాలో అలా ఉండదు. మీకు ఇంటర్నేషనల్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్స్ ఉంటారు రష్యాలో. మీకు 30-40 లక్షలు పెడితే మీకు 2 కోట్లు ఈక్వలెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. మీకు గాంధీ ఉస్మానియాలో 2 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టినా మీకు సీట్ రాదు. అలాంటిది రష్యాలో ఉంటాయి. ఈ అనవసరంగా ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, బిర్యానీలు, తర్వాత సరే కిచడీలు, ఈ రష్యాలో కూడా ఉంటాయి, నేను కాదని చెప్పట్లేదు. దీన్నే స్పెసిఫై చేస్తారు. 4 పూట్ల బిర్యానీలు, 5 పూట్ల సాంబార్ ఇడ్లీలు. ఇవి కాదు చూడాల్సింది. ఆ కంట్రీ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, మనం అసలు అంత బడ్జెట్ పెడుతుంటే అసలు వెళ్ళొచ్చా లేదా, అసలు ఎవరు ఉంటున్నారు. సెక్యూరిటీ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, అన్సెక్యూర్డ్ కంట్రీ కిర్గిస్తాన్. మీరు ఒకసారి గూగుల్లో ఈ సెర్చ్ చేయాలి. మీరు సర్టిఫికేట్ వ్యాలిడే కాదు చేయాల్సింది గూగుల్లో. ఇవి చేయండి. ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ, ఆ సెక్యూరిటీ ఉంటుందా, ఎంతమంది పాపులేషన్, అసలు ఎంతమంది రష్యా నుంచి స్టూడెంట్స్, కిర్గిస్తాన్ స్టూడెంట్స్ రష్యాలో చదువుకుంటున్నారు ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారా కిర్గిస్తాన్లో? పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారా? ఓకేనండి. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే అసలు కిర్గిస్తాన్ అంటే నథింగ్ అండి. మీరు 30-40 లక్షల బడ్జెట్ అసలు వేస్ట్. దానికి 10 లక్షల కంటే ఎక్కువ. దాని బదులు లాంగ్ టర్మ్ తీసుకోండి, లేదంటే వేరే ఆధార కోర్సులకు వెళ్ళిపోండి. ఈ ఉజ్బెకిస్తాన్లో, కిర్గిస్తాన్లో చదువుకునే బదులు ఏదైనా లాంగ్ టర్మ్ అని తీసుకోండి, లేదంటే వెళ్ళి బిఏఎంఎస్, బిఏఎంఎస్ అలాంటి పారామెడికల్ కోర్స్ చదవడం బెటరు. ఇంతకుముందంటే పాత జమానా, ఏమీ తెలియదు కాబట్టి వెళ్ళారు. ఇన్ని రోజులు ఇప్పుడు అసలు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెట్టుకొని అసలు దేనికోసం వెళ్తున్నారు కిర్గిస్తాన్? ఇంకా బిర్యానీలు తింటానికైతే వెళ్ళండి, నో ప్రాబ్లం. సో ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నథింగ్ అండి, జీరో. మీకు ఏమి దొరకదు అక్కడ. ఏం దొరుకుతుంది? పాపులేషన్ 60 లక్షలు ఉంటే మంచి వాళ్ళంతా రష్యా వెళ్ళిపోతారు. మీకు అక్కడ కిల్ క్లాస్ పోతే ఏం దొరుకుతుంది? రష్యా మీకు టాప్ ఎండ్ అండి. పాపులేషన్ ఎంతండి? పాపులేషన్ 60 లక్షల పాపులేషన్. రష్యాలో 15 కోట్ల మంది పాపులేషన్, 15 నుంచి 18 కోట్ల మంది ఉంటారు. ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది? మీకు ఎక్కడ కిల్ ఎక్స్పోజర్ వస్తుంది? 60 లక్షలు వస్తుందా? కంట్రీ మొత్తానికి 60 లక్షలు అంటే మనం ఒక కాన్స్టిట్యూన్సీ, ఒక ఎమ్మెల్యే అంతే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీకు కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండరు. కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే పాకిస్తాన్స్, ఇండియన్స్, 60 ఇండియన్స్ అంటే అన్మెచ్యూర్డ్. పాపం వీళ్ళందరూ పల్లెటూరు నుంచి ఏమీ తెలియక అండర్ డెవలప్డ్. ఇప్పుడు పాకిస్తాన్ అంటే అలా చాపరీ కంట్రీ, దాన్ని వదిలేయండి. మనకేమైంది అంటే పాకిస్తాన్ వాళ్ళ పక్కన మనం చదువుకోవాలి. ఇంత డెవలప్డ్ కంట్రీ కూడా మనకి ఇండియన్స్కి 35 లక్షలు 40 లక్షలు పెట్టి పోయి ఎవరి పక్కన కూర్చొని చదువుకోవాలి? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసలు ఉన్నారా? అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, లేదా ఇండియన్స్. వీళ్ళు ఉంటారు కదా పాపం, తెలియని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, ఆ రాయలసీమ జిల్లాలో ఉంటారు కొంతమంది పాపం, చుట్టుపక్కల పల్లెటూరులో.
రూరల్ ఏరియాస్ వాళ్ళు, తెలంగాణలో పాపం హైదరాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు. వైజాగ్ మరి దారుణం ఏంటంటే ఆ శ్రీకాకుళం, విజయనగరం అటోలు కూడా ఉన్నారు పాకిస్తాన్, అది కిర్గిస్తాన్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు. అంటే రూరల్ ఏరియాస్ అనమాట. ఏమి తెలియని వాళ్ళు, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వీళ్ళు చెప్పే మాటలకన్నిటికీ బాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళే కిర్గిస్తాన్. వీళ్ళు బాగా ఆరితేరు ఉంటారు అనమాట చెప్పడంలో. ఇంతకుముందు వీళ్ళంతా కిర్గిస్తాన్ చేసే వాళ్ళంతా ఫిలిపీన్స్ చేశారు. అక్కడ పూర్తిగా సర్వనాశనం చేశారు స్టూడెంట్స్ 30,000 మందిని. మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్గా ఇటే షిఫ్ట్ అయ్యారు ఇటు కిర్గిస్తాన్కి. పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఎలా ముంచారు ఇప్పుడు ఇక్కడ కూడా ముంచుతారు, డోంట్ వరీ. అది ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. ఈ ఎన్ఎంసీ రూల్స్ పర్ఫెక్ట్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ అప్పుడు ఇప్పటివరకు రాలా. ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేను అందుకే చెప్పా, ఖచ్చితంగా ఎన్ఎంసీ, నేను చెప్పట్లా, ఎన్ఎంసీ వాళ్ళే చెప్తున్నారు, అరే బాబు మా నుంచి పర్మిషన్ తీసుకుంటారా, ప్రాపర్గా చెక్ చేసుకుని వెళ్ళండి అని. లేదా తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ కాదని. మీ గూగుల్ కాదు సర్టిఫికేట్ ఇచ్చేది. ఎవరో మెసేజ్ పెట్టారు, సో గూగుల్లో చూడండి కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడ్ ఇన్వాలిడ్. ఎస్, కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడ్, 100% వ్యాలిడ్. వాళ్ళుగా చెప్పాల్సింది. గూగుల్లో నీకు కావాలంటే SEO చేస్తే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు, నీకు ఏది కావాలంటే అది వస్తుంది. పాకిస్తాన్ ఈజ్ అ వెరీ పీస్ఫుల్ కంట్రీ. ఎస్, వెరీ 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 పీస్ఫుల్ కంట్రీ. వస్తుంది, అది కూడా వస్తుంది. పాకిస్తాన్ ఈజ్ డెవలప్డ్ దాన్ ఇండియా. ఎస్, అది కూడా వస్తుంది, మీరు కావాలంటే చేసుకోవచ్చు. పాకిస్తాన్ మనమే అన్డెవలప్డ్ కంట్రీ, పాకిస్తాన్ డెవలప్డ్ కంట్రీ అని వస్తుంది, అది కూడా. ఎస్, మీరు చేసుకోవచ్చు. గూగుల్లో మీరు చూసి అథెంటికేటెడ్ డాక్యుమెంట్ తీసుకోండి. అథెంటికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేను చెప్పట్లా, ఈ ఎన్ఎంసీ వాళ్ళు క్లియర్ కట్గా పేజీలు రాసి చెప్తున్నారు, పేజీలు. ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే చెప్పారు, పేజీలు రాసి చెప్పారు. బట్ ఏ టీవీలో ప్రమోషన్స్, ఓ టీవీలో కూర్చొని యా కిర్గిస్తాన్, యా ఫిలిపీన్స్, యా సెంట్రల్ అమెరికా, దాని గురించి కొంచెం ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్ అంటే అబ్బా ప్రపంచంలో అసలు ఇండియన్ ఫుడ్ ప్రపంచంలో ఇక్కడ తప్పితే ఇక్కడ నుంచి చెఫ్స్ తప్పితే ఇంకెక్కడ దొరకనట్టు చెప్తారు. మీకు రష్యాలో 100 రెట్లు బెటర్ ఈ కిర్గిస్తాను, జార్జియా ఫుడ్ల కంటే. ఇంకా క్వాలిటీ మీకు వెరీ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్. ఓకేనండి. లైసెన్స్ ఎగ్జామ్, ఓకే, ఈ లైసెన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడతానండి. అంటే రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందంట. రష్యన్ లాంగ్వేజ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కిర్గిస్తాన్లో మాత్రం అసలు లైసెన్స్ ఎగ్జామే ఉంటుందంట, అసలు ఏమి ఉండదంట. మీరు వెళ్ళటం, కిర్గిస్తాన్ ల్యాండ్ అవడం, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వేసుకోవడం, సర్టిఫికేట్ తెచ్చుకోవడం, అంతే. జస్ట్ మీరు ఊరికి అటెండ్ అవడమే. మేము పెట్టే ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం సాంబార్ అన్నం, ఈవినింగ్ బిర్యానీ తింటాం. మీరు జస్ట్ కూర్చుంటే మీకు సాయంత్రానికల్లా 6 సంవత్సరాలు అలా గడిపేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తాం, అంతే. ఇంకేం లేదు. రష్యాలో మాత్రం వెరీ స్ట్రిక్ట్. రష్యన్ లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్లో చదువుకోండి, బట్ రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాయాలంట. కాబట్టి అలా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు థింక్ చేయండి, అసలు ఏంటి, ఎలా వెళ్తున్నారు. ఇప్పుడున్న ఇంత అడ్వాన్స్డ్ కంట్రీస్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్లో గూగుల్లో చెక్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ గూగుల్లో చెక్ చేస్తారా? ఎన్ఎంసీ అంటే మీ డిగ్రీ గూగుల్లో వేస్తాడా? WMS ఇస్తారా మీ సర్టిఫికేట్? ఎవరు ఇస్తారు? ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఇంత మీరు కిర్గిస్తాన్కి 35 లక్షలు పెడితే, 35-40 లక్షలు పెట్టే బదులు రష్యాకి అదే 30-40 లక్షలు పెడితే మీకు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ 100% అవైలబిలిటీ ఉంటుంది. వెరీ వెరీ రైట్ నౌ అడ్మిషన్స్ ఉన్నాయి రష్యాలో. మీరు ఇంకొక వారం 10 రోజులు ఇలానే ఇడ్లీ, సాంబార్, దోశ, బిర్యానీలు అన్నారనుకోండి, 100% అడ్మిషన్లు కూడా అయిపోతాయి. సో ఎవరైనా, ఎందుకంటే వీళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళు చెప్పేయన్ని అసలు ఇంకా మీరు ఇంకా ఫస్ట్ టైం కదా మీకు, మాకంటే రెగ్యులర్గా అలవాటు విని మాకు అర్థమైపోతుంది ఎవరో వాట్ ఇస్ వాట్ అనేది. కాబట్టి మీరు 1-2 సార్లు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోండి. లేదు, కిర్గిస్తాన్కి రష్యాకి అసలు పోలికే లేదండి. ఇండియాకి పాకిస్తాన్ పోలిక, ఇండియాకి బంగ్లాదేశ్ పోలిక అలా ఉంటుంది. ఆడ వాళ్ళ పాపులేషన్ లేదు, వాళ్ళే మైగ్రేట్ అయిపోయి చెంబు పాలాలు పట్టుకొని రష్యాకి వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళి ఏదో అక్కడ ఉద్ధరించాలని మనం వెళ్తున్నాం. వీళ్ళు చెప్పడం వల్ల కిర్గిస్తాన్ పెద్ద బోర్డింగ్ పెట్టేసి కిర్గిస్తాన్ అంటున్నారు. సో కాబట్టి వాళ్ళకి ఏదో ఒక అడ్మిషన్ చేస్తే 50,000-60,000 వస్తాయని మీరు టోటల్ మీ 30-40 లక్షలు వేస్ట్ చేసుకోకండి. ఒక అడ్మిషన్ చేస్తే ఒక 50,000 వస్తాయి, 20,000-30,000 వస్తాయి. దానికోసం మీ కిర్గిస్తాన్ ప్రపంచంలో బెస్ట్ కంట్రీ, అడ్వాన్స్డ్ కంట్రీ, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ప్రపంచంలో పెద్ద ల్యాబ్ ఉందంట. ఏం చేసుకుంటారు? ఎవరు లేకుండా ల్యాబులు ఉంటుంది, ఏం చేసుకుంటారు అంటున్నాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏమన్నా మరి అంత డెవలప్డ్ కంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరు వస్తారండి ఆడికి? ఎవరు ఉంటారు మరి? ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళే. మనకి చెడ్డ పేరు అది బేసికల్. ఇంకా ఇండియన్స్ పోయి ఎంత డబ్బులు కట్టి 30 వాళ్ళు నవ్వుకుంటారు ఇంకా వెనకుండి. ఎందుకంటే మైండ్ పోయిందా 30-40 లక్షలు కట్టి మనమే వెళ్ళిపోతుంటే వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారని. ఓకేనా? మీరు ఒకసారి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేసానా జస్ట్ కాంటాక్ట్.